వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సోషల్ మీడియాలో ఎలాంటి జనాలు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి వ్యాప్తి చెందుతుందో అసలు తెలియదు, కానీ చెడు మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుంది. ఒక్కొక్కరు తాము మనుషులమేనని మర్చిపోయి మరి మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో ఎలాంటి మాటలను మాట్లాడుతున్నామనే సెన్స్ కూడా లేకుండా పిచ్చి వాగుడంతా వాగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక బ్యాచ్ వాగిన చెత్త అంతా కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సదరు వ్యక్తి మీద సాయిధరం తేజు, మంచు మనోజ్ వంటి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శనివారం ఆదివారం నుంచి ఒక వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ వీడియో కాల్లో మీట్ అయ్యి పిచ్చివాగుడంతా వాగిస్తున్నారు. అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టి రాక్షసానందం కూడా పొందుతున్నారు. వావి వరుస మర్చిపోయి మరీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక చిన్న పిల్లలు తండ్రి కూతుళ్ళు అనే రిలేషన్ కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోలు తెగ వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు అందరూ కూడా స్పందిస్తున్నారు. ముందుగా సాయిధరం తేజ్ అయితే స్పందించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రిక్వెస్ట్ పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేశారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. ఇక తాజాగా సదరు వ్యక్తి ఆ వీడియో మీద మంచు మనోజ్ కూడా స్పందించారు. హనుమంత్ అనే వ్యక్తిని గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను సంప్రదించానని మంచు మనోజ్ అయితే అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, దారుణాల మీద పోరాడేందుకు ఈ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా సహాయం చేస్తాడేమో అని గత ఏడాది సంప్రదించారట. కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదట. కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపించాడని, అతనితో చేసిన మెసేజ్లు అదే విధంగా స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయని, అవసరమైతే అవి కూడా షేర్ చేస్తాను అంటూ చెప్పారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి, టెక్సస్ ప్రభుత్వానికి, ఇండియన్ యుఎస్ ఎంబసీకి కూడా ట్వీట్ చేశారు మంచు మనోజ్. పి హనుమంతు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, అమ్మ తోడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు మనోజ్. ఇక పి హనుమంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారట. ఐఏఎస్ అధికారి, జడ్జిలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హనుమంతు ఇలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు అంతా కూడా తీస్తున్నారు అని నెటిజన్లు అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇతగాడి చేష్టల వల్ల తల్లిదండ్రులు డిప్రెషన్లోకి వెళ్లారని తెలుస్తోంది. పి హనుమంతు మీద కఠిన చర్యలు తీసుకునేలాగా తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేసేలాగా కనిపిస్తోంది. ఇక ఈ ఘటనను అందరూ కూడా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తోంది. For more updates, subscribe to Vibrant.